హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనం ఎల్బీ నగర్లో సౌమ్య స్కిన్ క్లినిక్లో ఉన్నాం. స్కిన్కి వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ సుంకి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా మంది సఫర్ అయ్యే సమస్య ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా. అసలు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎందుకు వస్తాయి సార్? సో యూజువలీ మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా మాట్లాడే దాంట్లో తామర గురించి మాట్లాడుతున్నామండి. సో తామర అన్నది తడి పదన ఉండడం వల్ల, మాయిశ్చర్ ఉండడం వల్ల బాడీ పైన అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నది రావడం మోస్ట్ కామన్ థింగ్. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి తడి మాయిశ్చర్ ఉంటే చాలా ఇష్టం. సో ఎక్కడైతే మాయిశ్చర్ ఎక్కువ రీటైన్ అవుతుందో బాడీలో అక్కడ అది గ్రో అవుతూ ఉంటుందండి. సో గ్రో అయ్యి మనకి ఇన్ఫెక్షన్స్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఇవి యూజువలీ మనకి స్కిన్ ఫోల్డ్స్లలో ఎక్కువ కనపడుతుంటుంది. స్కిన్ ఫోల్డ్స్ అంటే మనకి యాక్సిలా, అండర్ ఆర్మ్స్ కానివ్వండి, గ్రాయిన్స్ కానివ్వండి, థైస్, ఇన్నర్ థైస్ పైన కానివ్వండి, ఆర్ గాలి ఎక్కడ తగిలిన ప్రదేశాలు ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ వస్తుంది. ఆర్ అరౌండ్ మెన్స్కి అయితే యూజువలీ అరౌండ్ వేస్ట్ లైన్, ఎందుకంటే బెల్ట్స్ పెట్టి టైట్గా యూజ్ చేసేస్తుంటారు కదా. సో దానివల్ల కూడా అక్కడ మాయిశ్చర్ అనేది రీటైన్ అవుతుంది. స్వెట్ వల్ల కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు తడి పైన బట్టలు వేసుకోవడం ఆర్ తడి బట్టలు వేసుకోవడం, లాంగ్ అవర్స్ అదే టైట్ క్లాతింగ్ వాడడం వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంటుంది ఈ ఏరియాలో. అండ్ పక్కన ఎవరికైనా ఉంటే అది అంటుకునే ఛాన్సెస్ డెఫినెట్లీ. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే దే ఆర్ వెరీ నోటోరియస్ టు స్ప్రెడ్. పక్కన ఉన్న వాళ్ళకే కాకుండా మన బాడీలో కూడా ఎవరికైనా ఉంది అంటే ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడ ముట్టుకొని ఇంకో దగ్గర ముట్టుకుంటే వెంటనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పక్కన వాళ్ళకే కాకుండా వాళ్ళకున్న వేరే ప్లేస్ లో వచ్చే ఛాన్సెస్, వాళ్ళ బాడీలో వాళ్ళకే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ పక్కన వాళ్ళకి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే మనకి క్లాత్స్ కానివ్వండి, షేరింగ్ క్లాత్స్, పక్కన వాళ్ళ బట్టలు కానీ ఏమన్నా మనం వాడినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి ఫోమైట్స్ అంటాం. యూజువలీ మనకి సోప్స్ కానివ్వండి, ఆర్ ఫేస్ పైన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది, సెల్ ఫోన్ వాడినాం, పక్కన వాళ్ళకి ఇచ్చినాం, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బట్ మోస్ట్ కామన్లీ సోప్స్. ఒక ఫ్యామిలీ మెంబర్కి ఉంది అంటే తను వాడే సోప్ ఇంకో వాళ్ళు వాడుతుండ్రు, టవల్స్, వీటి వల్ల కూడా క్లోత్స్, ఎస్, అండ్ టవల్స్, వీటి వల్ల మోస్ట్ కామన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చాక ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి టైట్ క్లాతింగ్ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ టైట్ క్లాతింగ్ అవాయిడ్ చేసేసి, మెన్స్కి అయితే ఇన్ కేస్ జీన్స్ ప్యాంట్స్ లాంటివి వాడటము, ఆ జీన్స్ క్లాతింగ్, టైట్ క్లాతింగ్ వాడుతుందంటే లూజ్ క్లాతింగ్ వేసుకోవడం. అండ్ సెకండ్ థింగ్, ఇవి నేను చెప్పేది జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మెడికేషన్ తో పాటు ఇది కూడా అంతే ఇంపార్టెంట్, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీ. అండ్ ఇవి చాలా మట్టుకు మనము విని 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 లైట్ తీసుకునే విషయాలు, కానీ ఇవి ఎంత జాగ్రత్తగా పాటిస్తే వాళ్ళకి తెలుస్తుంది, అంత జల్దీ రిజల్ట్స్ వస్తుంది, అంత జల్దీ తగ్గిపోతుంది. సో ఫస్ట్ థింగ్ టైట్ క్లాతింగ్ అవాయిడ్ చేయడం. అండ్ సెకండ్ థింగ్, రోజు 2 సార్లు స్నానం చేయడం. ఎందుకంటే బాడీ పైన మనకి అక్యుములేట్ అయ్యే స్వెట్ కానీ ఏదైనా కూడా వాష్అవుట్ చేస్తుంటేనే జల్దీ వెళ్ళిపోతుంది. హాట్ వాటర్ తో చేయాలా? ఎప్పుడైనా స్నానం గోరువెచ్చటి నీళ్ళతో చేస్తే బెటర్, ల్యూక్ వామ్ వాటర్. ఎస్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి లూజ్ బట్టలు వేసుకోవడం అని చెప్పాను కదా. సో ప్రిఫరబుల్లీ కాటన్ క్లాత్స్, అది. అండ్ నాలుగోది వచ్చేసి మన సోప్ టవల్ సపరేట్గా పెట్టుకోవడం. ఎస్. అండ్ తడి ఉండనీకుండా చూసుకోవడం అంటే మనకి స్వెట్టింగ్ రాకుండా ఆపడానికి లేదండి. సో స్వెట్టింగ్ వస్తుంది, అందుకనే రెగ్యులర్గా 2 times స్నానం చేస్తే అది వాష్ అవుట్ అవుతుంది. అండ్ తడి ఉండనీయకుండా చూసుకోవడంలో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి దాంట్లో తడి పైన బట్టలు వేసుకునే అలవాటు ఉంటుందండి. తొందరలో ఉన్నామని చెప్పి సరిగ్గా డ్రై కాకముందే బట్టలు వేసుకొని వెళ్ళిపోవడం అట్లాంటివి చేయొద్దు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి తడి బట్టలు వేసుకోవడం. సో కొంతమంది ఎస్పెషల్లీ ఇన్ రైనీ సీజన్ బట్టలు సరిగ్గా ఆరకపోతే వెంటనే వేసుకొని వెళ్ళిపోవడం, అట్లాంటివి చేయొద్దండి. ఇవి వినడానికి చాలా సింపుల్ విషయాలు అయినా కూడా ఇవి చాలా జాగ్రత్తగా పాటించాలి. సో మెడికేషన్గా ఎలాంటి మెడికేషన్ పరంగా వస్తే మనకి ఫస్ట్ టాపికల్ క్రీమ్స్ ఉంటాయండి. సో యాంటీఫంగల్ క్రీమ్స్ ఉంటాయి. సో క్లోట్రైమోజాల్ కానీ, అమర్వాల్ఫిన్ అని ఇప్పుడు చాలా రకాల యాంటీఫంగల్ క్రీమ్స్ ఉన్నాయి. బట్ దీంట్లో మళ్ళీ ఏంటి అంటే మనకి రెగ్యులర్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇచ్చింగ్ ఉన్న వెంటనే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో ఒక మందు తీసేసుకొని వాడేస్తాం. సో మనకి దీంట్లో కొన్ని కాంబినేషన్స్ వస్తాయండి. యాంటీ ఫంగల్ విత్ స్టీరాయిడ్ క్రీమ్స్ వస్తాయి. మెయిన్ క్యాండిడ్ బి అన్నది చాలా ఫేమస్ క్రీమ్. సో అది యూజువలీ మనకి వారం రోజులలో రిజల్ట్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. వారం 10 రోజులలో చాలా రిలీఫ్ వస్తుంది. కానీ దాని తర్వాత ఆఫ్టర్ 10 days అది చాలా ఎక్కువ అయిపోతుంటుంది. ఎందుకంటే స్టీరాయిడ్స్ కొన్ని రోజులు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, రిలీఫ్ వస్తుంది, పేషెంట్ విల్ బీ హ్యాపీ.
బట్ దాని తర్వాత దానికంటే ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో బయట నుంచి క్రీమ్స్ వాడద్దు అన్నాం కదా, ప్రాపర్ యాంటీఫంగల్ క్రీమ్ క్యాండిడ్ బి కాకుండా ఓన్లీ యాంటీఫంగల్ క్రీమ్స్ వాడడం స్టార్ట్ చేస్తే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకి తగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. అట్లీస్ట్ మినిమం 6 to 8 weeks ఆర్ కొంతమంది 4 to 6 weeks, 1 to 2 months టైం అయితే పడుతుంది. మనకి అప్పటి వరకు కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లేకపోతే కొంచెం తగ్గిందని ఆపేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి కంప్లీట్గా తగ్గే వరకు కూడా క్రీమ్ అనేది అప్లై చేయాలండి. కంప్లీట్గా తగ్గి నార్మల్ స్కిన్ వచ్చినాక ఆ రోజు నుంచి ఇంకో 2 weeks ఎక్స్ట్రా వాడాలండి. అది తగ్గిపోయాక కూడా ఇంకో 2 weeks ఎక్స్ట్రా వాడితే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో ఇంకా మీరు తామర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా ఏమేమి రకాలు ఉంటాయి? సో యూజువల్లీ మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఈ తామరలో మనకి చాలా ఇచ్చింగ్ కనబడుతూ ఉంటుంది. ఇంకో టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ మనకి బాడీలో మోస్ట్ కామన్గా కనబడేది తెల్ల మచ్చలాగా కనబడుతుంది. తెల్ల లేకపోతే నల్ల మచ్చలాగా కనబడుతుంది. యూజువల్లీ ఆన్ చెస్ట్, బ్యాక్, అండర్ ఆర్మ్స్ ఇట్లాంటి ఏరియాలలో కనబడుతుందండి. అది కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఎస్ అండి, అది కూడా సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. అది మనకి దాన్ని సిబ్బం అని అంటుంటాం. తెలుగులో అయితే సిబ్బం అనేది చాలా ఫేమస్ గా అంటుంటాం. ఇంగ్లీష్లో అయితే వర్సికులర్ అని అంటుంటాం. వర్సికులర్ అంటే దాని పేర్లోనే ఉంటుందండి, వేరియస్ కలర్స్ అని. సో అది తెల్ల మచ్చల్లాగా కూడా కనబడచ్చు, కొంతమందికి నల్ల మచ్చల్లాగా కూడా కనబడచ్చు. అండ్ ఇది మనకి ఏం ఇచ్చింగ్ ఉండదు, కాకపోతే టైనీ డాట్స్, చిన్న చిన్న డాట్స్ లాగా కనబడుతూ ఉంటుంది. సో అది కనబడ్డప్పుడు మనకి ఇచ్చింగ్ ఉండదు కాబట్టి చాలా రోజులు మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో అది పెద్దగా అయినప్పుడు మాత్రమే మనం జనరల్గా వస్తూ ఉంటాం, కన్సల్ట్ అవుతారు. సో దీనికి కూడా సేమ్ అండి. ఎప్పుడైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకి స్కిన్ పైన వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాటికి ఇది తడి పదన ఎనీథింగ్ మాయిశ్చర్తో రిలేటెడ్ ఉంటుంది. సో సిబ్బం అన్నది మనకి మెయిన్గా స్వెటింగ్, ఎక్సెసివ్ స్వెటింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఒకటి. అండ్ సమ్మర్ సీజన్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఫుడ్ ఏమైనా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ కానీ తీసుకోవాల్సిన ఫుడ్ కానీ ఏమైనా ఉన్నాయా సార్? యాక్చువల్లీ ఫుడ్ గురించి మనం చదువుకున్నప్పుడు ఫుడ్ హ్యాస్ నో రిలేషన్ టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని రాసి ఉంటుందండి. కానీ ఇప్పుడు మనం ప్రాక్టీస్లో చూస్తుంటే చాలా మట్టుకు పేషెంట్స్ చికెన్ తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది అని కంప్లైంట్ చేస్తారు. ఇచ్చింగ్ ఉంటే గనక కొంతమంది గోంగూర అవాయిడ్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా. యూజువల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి ఫుడ్ కి ఏం సంబంధం ఉండదు. కాకపోతే ఎప్పుడైతే ఏదైనా రిలేషన్ నోటీస్ చేసిన ఏదైనా తిన్నప్పుడు ఇచ్చింగ్ ఎక్కువ అవుతుంది అంటే అది డెఫినెట్లీ మానేసేయాలండి. ఎస్పెషల్లీ ఈ మధ్యలో చికెన్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం బెస్ట్ అంటారు.